పహల్గాం దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్లోని టెర్రరిస్టుల స్థావరాలపై ఇండియన్ ఆర్మీ విరుచుకుపడింది. బ్రహ్మోస్ మిసైల్ తో పాకిస్తాన్ ను దారికి తెచ్చింది. పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన కీలక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణులను భారత్ ప్రయోగించింది. పాకిస్తాన్లోని రావల్పిండి సమీపంలోని చెక్లాల, పంజాబ్ ప్రావిన్స్ లోని నర్గోదా వద్ద ఈ బ్రహ్మాస్త్రంతో భీకరంగా అటాక్ చేసింది. పాక్ లోని 8 సైనిక స్థావరాలను భారత్ ధ్వంసం చేసింది. 8 కీలక సైనిక స్థావరాలపై జరిగిన దాడుల్లో ఏ ఒక్కదాన్ని పాక్ సైన్యం కనీస స్థాయిలో కూడా అడ్డుకోలేకపోయింది. పాక్ భద్రత అక్షరాల గాల్లో దీపమని తేలిపోగా ఇండియాతో కాళ్ల బేరానికి వచ్చింది. దీంతో మన బ్రహ్మోస్ పవర్ ప్రపంచానికి తెలిసింది. అయితే పాక్ వెన్నులో భయం పుట్టించిన ఈ బ్రహ్మోస్ మిసైల్ తయారీ వెనుక కాంగ్రెస్ పార్టీ కృషి ఉంది. గౌరవ పివి నరసింహారావు గారి ప్రభుత్వ హయాంలో 1990వ దశకంలోనే ఈ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి అభివృద్ధికి ప్రతిపాదనలు రూపొందించారు. 1991 గల్ఫ్ వార్ ప్రేరణతో ఈ ప్రాజెక్టు కోసం పివి నరసింహారావు గారు, మిసైల్ మ్యాన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఆలోచన చేశారు. నాడు కాంగ్రెస్ ప్రధాని పివి నరసింహారావు గారి హయాంలో చేసిన ప్రతిపాదనే 1998వ సంవత్సరంలో బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంయుక్త సంస్థ ఏర్పాటుకు దారితీసింది. ఇప్పుడు అదే మిసైల్ భారత ఆర్మీకి ఇప్పుడు వెన్నుదన్నుగా నిలుస్తుంది. దాయాది పాకిస్తాన్ గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. భారత ఆర్మీ సత్తాను బ్రహ్మోస్ మిసైల్ ప్రపంచం కళ్లకు కట్టింది.